జూరాల నెట్టెంపాడు ప్రాజెక్టుల పనుల ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. ఇక్కడ ఏమంటుండు, పాలమూరు రంగారెడ్డి స్పీడప్ చేయండి, భూ సేకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టండి. సీఎం రేవంత్, అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తాం. 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్కు కృష్ణా జలాలు తేవాలి. ఇరిగేషన్ అధికారులు అండ్ కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై 3 గంటల పాటు సమీక్ష. ప్రాజెక్టులు ప్యాకేజీల వారీగా చర్చ. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో నేరుగా మక్తల్ చేరుకున్న సీఎం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ స్కీమ్, గూడెందొడ్డి పంప్ హౌజ్ పరిశీలన. భీమా, కృష్ణా నదులపై బ్యారేజీలపై ప్రతిపాదిత స్థలాల్లో ఏరియల్ వ్యూ. ఇట్లాగో పనులు స్పీడప్ చేయండి. ఏంది, భూసేకరణల జాప్యం జరగొద్దు. ఎప్పటికప్పుడు తొందరగా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తాం. భూసేకరణ చేస్తే వాళ్ళు ఎవరైతే భూస్వాములు ఉంటారో, భూమి ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, లేట్ చేయకుండా అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈయన పరిపాలన చూస్తే గత పరిపాలన ఇప్పటి పరిపాలన ఎట్లా ఉన్నది మీరు ఆలోచన చేసుకోండి. గత ఫామ్ హౌస్ పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. నిత్యం ప్రజలల్లో కనిపిస్తున్నాడా లేడా? అప్పుడు వాళ్ళ బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు కుటుంబం అయిపోయిన ఆ కుటుంబం అందరు కలిసి కూడా ప్రజలల్లో ఇంత తిరగకపోయేది. ఒక్కడే వన్ మెన్ ఆర్మీ షో చేస్తున్నాడు. రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాలలో కూడా మీటింగ్లకు కూడా అటెండ్ అయ్యి వచ్చేసి మళ్ళా ఈ పనులు చూసుకుంటూనే ఉన్నాడు. ప్రజల కోసం నిత్యం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెప్పాలంటే మీరే ఆలోచన చేసుకోరు. మనం డబ్బా కొడుతున్నామా, మనం ఏం భజన చేస్తున్నామా కాదు, మీరు ఆలోచన చేసుకోవాలి. పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడనైనా సెర్చ్ చేసుకోండి. ఈయన నిత్యం ప్రజలలో కనపడుతున్నాడు. రాష్ట్రాన్ని ఇంకొక 10 సంవత్సరాలు ఈ కాలం అయిపోయినాక కూడా ఇంకొక 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి ఏందనేది చూపిస్తాడు. ఇది 100% వాస్తవం. ఓపిక పట్టాలి. అది రాలేదా, ఇది రాలేదా, ఇంకేయలేదు, పుణ్యానికి వచ్చినాయి, ఈ కావాలి అవి కావాలి కాదు. మరి గతంలో ఉన్నోడు మొత్తం ఆగం చేసిపోయే, మరి ఆడ ఆగం చేసిపోయిండు కదా, మరి అదెట్లా అని ఆలోచన కూడా చేయాలి మనం. ఇది రాకపోయా అది రాకపోయా అంటే వాడు చేసిన అప్పులకు ఈ మిత్తిలు కట్టుడే సరిపోయాయి. మరి ఇది కూడా ఆలోచన చేయాలి కదా. మనమే కదా ఆలోచన చేసేది, మన సొమ్మే కదా ఆడు దోసుక తిన్నది. వాడు దోసుకపోయిండు, మరి ఏం చేస్తాం, ఇంట్లో దొంగలు పడ్డరు, దోసుకపోయారు. ఇక మళ్ళీ సంపాదించుకోవాలంటే మనకు టైం పడుతుంది. అందుకనే ఆయన కూడా అదే పని మీద ఉన్నాడు. ఎవరు కూడా విమర్శించకుర్రి, సహకరించుర్రి, అన్నీ సవ్యంగా సాగుతాయి. దొడ్డు వడ్లను ఏం చేద్దాం? రాష్ట్రంలో ఇప్పటికే 70.06 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు. అందులో 56.50 లక్షల టన్నులు దొడ్డు రకాలే. బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు మొగ్గు చూపని కేంద్రం. 2 సీజన్లలో కలిపి 25 లక్షల టన్నులకే అనుమతి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యమే పంపిణీ. ఇతర రాష్ట్రాలు వేర్వేరు దేశాలకు ఎగుమతులు బంద్. మరి ఇతర రాష్ట్రాలు ఎగుమతులు బంద్ అవుతున్నప్పుడు మరి ఈ దొడ్లు ఎవరు తీసుకోవాలి? కేంద్రం తీసుకోవాలి. కేంద్రం తీసుకొని మరి ఎన్నో దేశాలు ఉన్నాయి, మరి ఎక్కువకా తక్కువకా మిగతా దేశాలకు ఎగుమతులు చేసుకోవాలి. చేసుకోకుండా ఇక మొద్దు నిద్రపోతే కష్టం. ప్రజలందరూ బుద్ధి చెప్తారు. మ్యాక్సిమం రాష్ట్రం అయితే ఎంత తీసుకోవాలని అంత తీసుకుంటూనే ఉన్నది. రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్రం తీసుకొని రాష్ట్రం దగ్గర పెట్టుకున్నది. మరి కేంద్రానికి ఎందుకు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది కేంద్రం పరిస్థితి. ఏమన్నంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇక రేపు ఏమొస్తుందో భారతదేశంలో, జంజీ ఉద్యోగం వస్తుందా, నేపాల్ తరహాలు అవుతుందా, శ్రీలంక తరహాలు అవుతుందా, ఏమవుతుందని ఇక వాళ్ళేమో ఆ టైప్లో కూర్చున్నారు. ఎందుకంటే దేశం కోసం కష్టపడి పరిశ్రమలు తీసుకొని వస్తే అటువంటి ఆలోచనలు రాకపోతుండే ఇప్పటికీ. చైనా వానికి ఏమన్నా ఉంటే, ఏమైనా భూకంపం వస్తే తప్పితే వేరే ఏది వచ్చినా చైనా వానికి ఏమీ కాదు. ఆర్థికంగా అంత బలంగా తయారైండు. అక్కడ ఉన్న రూల్స్, అక్కడ ఉన్న ఇప్పుడు ఆ పరిశ్రమలు కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, పని చేయాలా పథకాలు కావచ్చు, రకరకాల ఏవి తీసుకున్నా వాళ్ళు ఒక సిస్టమ్గా పోతున్నారు. సిస్టమ్గా పోయి ఇలా సక్సెస్ సాధించారు. ఇక రాను ఇంకా అతి త్వరలో ప్రపంచ నెంబర్ 1గా ఎదిగే అవకాశం చైనాకు ఉన్నది. పక్క దేశం కాబట్టి మనం కూడా సంతోషపడాలి. మన పక్క దేశం వాడు బాగుపడ్డాడు, మనం కూడా బాగుపడాలి.
కానీ పక్క దేశం బాగుపడ్డాడు మనం బాగుపడలే, వాడు కూడా చేరిపోవాలి మన దగ్గరికి రావాలని ఆలోచన చేయొద్దు. వాడు బాగుపడ్డాడు పడని, మనం కూడా వాని అభివృద్ధిలో పోటీ పడదాం, ఆ ఉద్దేశంతో పోటీ పడాలి. కానీ ఎంతసేపటికి వాడు బాగుపడలేదు కదా, మనం బాగుపడలేదు, వాడు బాగుపడితే వాడు గింది గుంజాలనే ప్రయత్నం, ఇటువంటివి కాదు. పోటీ పడాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. చైనాలో ఎన్ని రకాల వస్తువులు తయారవుతాయి. చైనా వస్తువు లేని దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? మరి మనవి ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, ఎక్స్పోర్ట్ అసలు ఏం లేవు. ధాన్యం తప్పితే ఏం లేవు. ధాన్యము, కొంత మెడిసిన్స్, పెద్దగా మేజర్గా ఏం లేదు. అందుకనే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. చేస్తే తెలుస్తుంది. కేంద్రం కూడా ఏం చేస్తుందో చూడాలి. పోతే పోయింది, కేంద్రాన్ని మాత్రం గద్దె దించాలి. వేరే ప్రభుత్వం వస్తే రైతులకు కష్టాలు ఉండవు.